ఒక్క సీటు కూడా రాలే. ఈయన ప్రధానమంత్రి అవుతాడంట, దేశ్ కి నేతలంటే ఈయన. అందుకే కర్రు కాచి వాత పెట్టాం. మొన్న ఏమన్నా మిగిలిపోయిన తుక్కు పట్టిన టైర్లు, తుక్కు పట్టిన కారు, దానికి మొత్తం తుక్కు 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 చేస్తే ఇంకా స్క్రాప్ కూడా వనికి రాదు. స్క్రాప్ కొనేటోడు కూడా ఆ కార్లు కొన్నాడు. మొన్న మనకు 86,000 ఓట్లు వచ్చినాయి వాళ్ళకు. ఆ పర్సంటేజ్ ప్రకారం 70 నుంచి 74,000 రావాలి. మన పోలింగ్ పర్సంటేజ్ ప్రకారం బీఆర్ఎస్ పార్టీకి 43,000 వచ్చినాయి. ఇంక నువ్వు తలకా ఎక్కడ పెట్టుకుంటావు బిడ్డ? వనపర్తిలున్న బీఆర్ఎస్ నేత. ఇంకా మనకు బీఆర్ఎస్ పార్టీ అనేది కంటికి కనిపించదు. ఈ మధ్య కాలంలో వనపర్తిలో మొన్న ఒక 4-5 రోజుల కిందట అమ్మ తెలంగాణ ఇచ్చిన సోనియమ్మను అవమానపరిచిన ఈ వనపర్తి నేత వనపర్తి ప్రజలకు క్షమాపణ చెప్పాలి, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మీ బాస్, మీ గురువు, మీ జాతిక నేత ఢిల్లీ వెళ్ళి ఫ్యామిలీ తీసుకెళ్లి సోనియా గాంధీ కాళ్ళు మొక్కినప్పుడు ఎక్కడ పోయింది మీరు? మీ అహంకారం, మీ ఆత్మాభిమానం. దాంతో పాటు అసెంబ్లీ సాక్షిగా రికార్డెడ్ గా అమ్మ సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణను ఒప్పుకున్న మీ కేసీఆర్ గారు మళ్ళీ నువ్వు ఎట్లా మాట్లాడినావు? నీకేం నైతిక హక్కు ఉంది? ఇప్పుడు మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఏదో 1,200 చిల్లర వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఓట్లు ఉండే. దాంట్లో 280 నుంచి 300 ఎంపీటీసీలు, జేపీటీసీలు, కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీలు ఉండే. అయినా కూడా 684 ఓట్లు వచ్చినాయి. నైతికంగా కాంగ్రెస్ పార్టీ గెలిచినట్లు. కానీ అదేదో సంఖ్యలు గుద్దుకొని రేపు ఎంపీలో మాకు అన్నొస్తే ఇన్నొస్తా అని చెప్పుకున్నారు. ఈ రోజు మీరు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారో మీరే ఆలోచన చేసుకోవాలి. మీ గురించి రేపు నుంచి మేము మాట్లాడడం చాలా బుక్కులు ఎక్కువ చదివి తెలివి ఎక్కువై చాలా ఎక్కువ చేస్తున్నారు. మీరు ప్రజలు కర్రు కాచి వాత పెట్టిండ్రు. నీకు వనపర్తిలో మాట్లాడే నైతిక హక్కు లేదు, వనపర్తిలో పార్టీ గురించి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని ప్రజలు తీర్పిచ్చిండ్రు. కాబట్టి మీరు ఆలోచన చేసుకోవాలి. దాంతో పాటు ఈ రోజు జరిగిన ఎన్నికల్లో మనకు కొన్ని ఇంటి దొంగలు, కొంతమంది ఎదురుగొచ్చే దొంగలు, కొంతమంది పక్కనున్న దొంగలు, కొంతమంది అధికారం లేకపోతే ఒక గట్ట కూడా ఉండలేని ఈ మధ్యలో చేరైన ఆ దొంగలు అందరు కలిపి, ఆ దొంగలు, ఈ దొంగలు, పాత దొంగలు, ఇంటి దొంగలు, కొత్త దొంగలు, ఎదురుగున్న శత్రువులు అందరు ఒకటే అక్కడ వనపర్తి బౌండరీ దాటి అక్కడ కొత్తకోట కాడ ఓటర్లు కూర్చుంటారు. ఇటు సైడ్ పోయి గోపాల్పేటలో కూర్చుంటారు, అటు సైడ్ పోయి అల్లపూర్లో కూర్చుంటారు. వీళ్ళందరూ ఎక్కడ వనపర్తిలో ఎంపీ ఎలక్షన్ లో మల్లు రవి గారికి మెజార్టీ వస్తే అది మేఘారెడ్డికి క్రెడిట్ వస్తుంది. కాబట్టి ఎట్లన్నా తగ్గించాలని, ఎట్లన్నా చేయాలని ఎన్ని కుతంత్రాలు చేసినా వనపర్తి ప్రజలు గుండెల్లో పెట్టుకొని దాదాపు 5,000 లీడ్ ఇచ్చిన మీ అందరికీ, వనపర్తి ఓటర్లందరికీ దినసరికి నమస్కారం తెలియజేసుకుంటున్నాం. మేము పార్టీలో మన అందరు పనిచేసే కార్యకర్తలను ఇదే చౌరస్తాలో మాట్లాడినాం. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ అందరు పదవులు ఇద్దామని. కానీ కొన్ని జరగరాని జరుగుతున్నాయి, కొన్ని అనరాని మాటలు అంటున్నారు, కొన్ని అక్రమ సంబంధాలు చేసుకొని తిరుగుతున్నారు, కొంతమంది రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళందరికీ ఒకటి మేఘారెడ్డికి పేరు రాకూడదు. ఓకే, మేఘారెడ్డికి పేరు రాకూడదు అని మీరు 8 నుంచి 10 మంది ఎవరైతే సన్యాసులు ఉన్నారో మీరు చెప్తే కాదు బిడ్డ. వనపర్తి ప్రజలందరూ మేఘారెడ్డిని దీవించడానికి, మేఘారెడ్డిని ఆశీర్వదించడానికి, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి రెడీ ఉన్నారు. మీరు ఇవన్నీ మానుకోవాలి, ఇవన్నీ పద్ధతులు మార్చుకోవాలి. ఎవరి ఇది నాది కూడా కాదు, మా తాత ఎమ్మెల్యే కాదు, మా నాయన ఎమ్మెల్యే కాదు, మాకెవరి కుటుంబం ఎమ్మెల్యే పోస్ట్ చేయలేదు. వనపర్తి ప్రజలు ఇచ్చి మాకు మీరు అది దృష్టిలో పెట్టుకోవాలి. మీకేమన్నా వనపర్తి ప్రజలు రాసిచ్చిరా? ఇప్పటికి నేను 4-5 సార్లు మాట్లాడినా, అయినా మీకు మార్పు రావట్లేదు. ఎవరమ్మా సొత్తు మీకు రాసిచ్చిందా? వాళ్ళందరూ ఎవరైతే ఇంటి దొంగలు, బయట దొంగలు అందరూ ఇక్కడ నుంచి అడుగుతున్నా నేను, మీకేమైనా రైట్ ఉందో వనపర్తి మీద? నేను నచ్చకపోతే ఇంకోరికి గెలిపిస్తారు. అవన్నీ ఎందుకు ఆలోచన చేస్తలేదు మీరు? ఎప్పుడు మేమే ఉండాలి, మా కుటుంబమే ఉండాలి, మా ఫ్యామిలీసే ఉండాలి అనుకుంటారు. ఇవన్నీ మానుకోవాలి. ఇవన్నీ మీరు మార్పు, వనపర్తి ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టి మీరు కూడా మారాలి. ఇంకొకటి, ఈ రోజు వనపర్తి నియోజకవర్గంలో ఇంకొక అక్షింతల పార్టీ, మనం ఎలక్షన్ల ముందు మాట్లాడుతున్నాం. అక్షింతల పార్టీకి అయోధ్యల రామాలయం కట్టిన అయోధ్యలో
బీజేపీ అభ్యర్థి 45,000 ఓట్లతో ఓడిపోయిండు. బీజేపీ అభ్యర్థి అయోధ్యలో రామాలయం కట్టిన దగ్గర 45,000 ఓట్లతో ఓడిపోయింది. కానీ మన ప్రజలు, మన సౌత్ ఇండియా ప్రజలు, తెలంగాణ ప్రజలు, కర్ణాటక ప్రజలు ఇటు సైడ్ కొంచెం అక్షింతలకు నమ్మి మోసపోయినారు. కానీ మనం ఎవరు ఆధారపడద్దు. ఆ బీజేపీకి వచ్చిన ఓట్లు ఓన్లీ శ్రీరాముని ఓట్లు, అక్షంతల ఓట్లు అవి బీజేపీ పార్టీ కానే కాదు. కాబట్టి రేపు పొద్దున లోకల్ బాడీలో ఒక బీజేపీ సర్పంచ్ గెలవడు, ఒక బీజేపీ ఎంపీటీసీ గెలవడు, ఒక బీజేపీ ఎంపీ గారు, ఒక కౌన్సిలర్ గారు. కాబట్టి మనం ఏం ఆధారపడద్దు. అవన్నీ మన ఓట్లు మనకు వస్తాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. రాహుల్ గాంధీ గారు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆయన పాదయాత్ర చేసిండు. ఆ పాదయాత్ర కష్టమే, ఆ పాదయాత్ర ఫలితమే ఈ రోజు దాదాపు 233 సీట్లు మన ఎంపీ ఇండియా కూటమికి వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ, ఫస్ట్ నుంచి కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలందరూ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లందరూ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ, మహిళా కార్యకర్తలందరూ, యువకులు, మిగతా ఉద్యమకారులు, కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న నాతో పాటు ఈ మధ్యకాలంలో వచ్చి ఇంకా కొంచెం ముందొచ్చి వెనుకొచ్చి అందరూ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలందరికీ, దాంతో పాటు కాంగ్రెస్ పార్టీని నమ్మి గౌరవ మల్లు రవి గారిని దాదాపు 90,000 మెజార్టీతో గెలిపించిన వనపర్తి నియోజకవర్గ ఓటరు దేవుళ్ళందరికీ మరియు నాగర్ కర్నూలు పార్లమెంట్ లో ఉన్న ఓటర్ దేవుళ్ళందరికీ రాజు చౌకున మల్లిరాజు గారి తరఫున శిరస్సు వచ్చి మేము నమస్కారం తెలియజేసుకుంటున్నాం. దాంతో పాటు గౌరవ మల్లిరాజు గారు ఇండియా కూటమి మన గవర్నమెంట్ ఫామ్ చేస్తే దాంట్లో మనం ఇదే చౌరస్తలు ఇంతకు ముందు మాట్లాడుకున్నట్లు ఆయన క్యాబినెట్ మంత్రి అవుతాడు. కాబట్టి మనకు మేము ఢిల్లీ వరకు ఏం చేయగలం, హైదరాబాద్ వరకు మేము చేస్తాం, అక్కడ నుంచి ఢిల్లీ వరకు ఏం చేయాలో మల్లు రవి గారు వనపర్తిని ప్రత్యేక దృష్టిలో పెట్టుకొని మనందరినీ ఈ డెవలప్మెంట్ విషయంలో సహకరిస్తాడు. కాబట్టి గౌరవ మల్లు రవి గారు అక్కడ ఇంకా ఫైనల్ కౌంటింగ్ అవుతుండే ఆయన రాలేదు. కాబట్టి ఆయన తరఫున మనందరికి వనపర్తి ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పమని చెప్పిండు. కాబట్టి ఆయన తరఫున మళ్ళొక్కసారి వనపర్తి ప్రజలకు శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకుంటున్నా. జై కాంగ్రెస్. ఇంత పెద్ద ఎత్తున మీరు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించినందుకు మళ్ళొక్కసారి అందరికీ పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మిగతా కార్యక్రమాలు ఎలక్షన్ కోడ్ 2 రోజులు అయిపోతుంది. కాబట్టి డెవలప్మెంట్ మీద, వనపర్తి అభివృద్ధి మీద రేపు నుంచి మనం కంటిన్యూ అందరం ప్రజలకు వాచి ఉంటారు. కాబట్టి అందరూ సహకరించాలని కోరుకుంటూ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.